చేరియున్నానే ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా కను తీర్చును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా. దేవుడి సంతోషంగా వచ్చి అభిషేకము అనుగ్రహించి నిత్య నివాసముగా అభిషేకము అనుగ్రహించి ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా కను తీర్చును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా. ప్రభు దైవ కుమారా కను తీర్చును నిన్నే ఆశ తీరా కను తీర్చును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా.
ప్రణుతింతును నిన్నే ఆశ మీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా 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 ప్రణుతింతుమయా ప్రణుతింతుము యేసయ్యా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రణుతింతుము నిన్నే ఆశ మీరా ప్రణుతింతుము నిన్నే ఆశ మీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా ప్రాణేశ్వర 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 ప్రభు దైవ కుమారా ప్రభు దైవ కుమారా ప్రణుతింతును నిన్నే ఆశ మీరా ప్రణుతింతును దేవునికే మహిమ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 యేసయ్యా నీవే నా ప్రాణం నీకన్నా నాకెవరు సహాయం నా ప్రియ నీవే నా కృపా నీవేగా నా కారణము నా కొండ నా కోట నీవే యేసయ్యా నాకున్న ఆధారం నీవేనయ్యా నాకుంద నా కోట నీవే యేసయ్యా నాకున్న ఆధారం నీవేనయ్యా నీతోనే నా జీవితం మధురం మధురం నీలోనే నా ఆనందం నీరతం నీరతం యేసయ్యా నీవే నా ప్రాణం నీకన్నా నాకెవరు సహాయం నా ప్రియ నీవే నా సర్వం నీవేగా నా ఆధారము నీవేగా నా ఆధారము నీవేగా నా ఆధారము స్తోత్రం ప్రభువా నీవేగా నా ఆధారము స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా నీ సన్నిధిలో నిలిచిన మా అందరకు నీవే ఆధారమై ఉన్నావయ్యా ప్రభువానికి స్తోత్రాలు వర్ణించలేనంతగా ప్రేమించావు ఇంతగా సర్వము సమకూర్చి జరిగించువాడా నీకే గణవందనం నీకే నా వందనం నీకే నా వందనం స్తోత్రం ప్రభువా స్తోత్రం Thank you, my Jesus. మీ
దయాచిత సంకల్పం మీ కరుణను బట్టి మాత్రమే మేము బ్రతుకుతున్నాం. మాది అని చెప్పుకోవడానికి భూమి మీద ఏమీ లేదు. మేము ఏ పాటి వారు, మమ్మల్ని బహుగా ప్రేమించిన మహా గొప్ప తండ్రి విను. తండ్రి, మీ ప్రేమకు మేము ఏ కొలతతో కూడా కొలవలేము. మా పట్ల మీరు చూపించిన మీ ప్రేమ చాలా గొప్పదైన. ఏ విషయములో కూడా మేము యోగ్యత లేని వారం. యోగ్యత లేని మా జీవితానికి మీ కృపే, మీ కృప మాకు సహాయం చేసింది దేవా. మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది నా మీ సేవకులు మా మధ్యకు నడిపించిన తండ్రి, మీకు థ్యాంక్స్. ఈరోజు మాకు మీ వర్తమానమును అందించబోతున్న పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకు థ్యాంక్స్. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు, ఈ స్తుతి, ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. కూర్చుందాం. మన మధ్యలో మరి సహోదరులు సంపత్ కుమార్ గారు ఉన్నారు. వారు అక్కడ నిలబడతారు. సంపత్ కుమార్ గారు ఉన్నారు. వారు యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నాం. చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనములు స్పీకర్ గారు చెప్పారు. చదువు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 14 వచనములు చదువుకున్నాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలనైనను, మాను స్వేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ మనము ఆయన మహిమను కనుగొంటివి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మన మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు. వారికి ఈ సమయము అప్పగిస్తున్నాం. దైవజనులు మనోహర్ సార్ చెప్పిన మాట ఏంటంటే 9:30 ముగించేస్తారు. మన ఇంటికి మనం వెళ్దాం త్వరగా. ఆలోచన చేయండి. నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు అటు ఇటు తిరగొద్దండి. 9:30 వరకు అయ్యగారు వాక్యం చెప్తారు. తర్వాత మనము చిన్న కార్యక్రమం చూసుకొని మనం ఇంటికి వెళ్తాం.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి స్థలంలో చేరిన వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి కొడదామా? గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, మరి ఈరోజు 3వ రోజు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు మరి మనోహర్ గారు ఏర్పాటు చేసి మరి దైవజనులు, స్థానిక దైవజనులు మరి సహకరించిన దైవజనులు ఆమెన్ సార్ గారు చాలా సంతోషపడి సువార్త పనిలో మీరు సహకారంగా మరి దైవజనులకు నిలబడినందుకు మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిచర్యను, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నా తోటి జత పరివారు రాజన్న గారు అయితేనేమి, ఇస్రాయల్ గారు అయితేనేమి, సహోదరులు మరి ఎవరైతేనేమి వచ్చాము. మరి వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ సమయంలో నన్ను ప్రత్యేకించి ఆహ్వానించిన దైవజనులు మరి నాకు తెలిసి అన్న పేరు మాదన్న అని తెలుసు నాకు, కానీ మనం అని తెలియదు. అయితే మరి దైవజనులకు కూడా నాకు తెలుసు ఎంత భారము కలిగి దైవజనులు స్వార్థ భారము కలిగి ఈ ప్రాంతానికి మరొక మారు మీ మధ్యలో దేవుని సువార్తను వినిపించాలి అని ఒక శుభవార్తను తీసుకొని వచ్చి మీ ప్రాంతంలో ఈ 3 రోజులు వినిపిస్తూ ఉన్నాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని చదవబడిన లేఖనములో 14 వచనాన్ని మరొకసారి చదువుతారా? చదవగలిగిన వారు గట్టిగా 14 వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహిమను ఎలా కనుగొన్నాం? ఇది ఒక ప్రశ్న. ఆయన మహిమను మనం ఎలా కనుగొన్నాం? మరి 9వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నిజమైన వెలుగు ఉండేది, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచు ఉన్నది అని రాయబడింది. ప్రతి మనిషిని, మనుషులంటే ఎవరండి? మనమే కదా. మరి ప్రతి మనిషిని వెలిగిస్తూ వస్తుంది అంటే ప్రతి మనిషి పాప జీవితములో నుండి విడిపిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు చీకటి అంధకారంలో ఉన్న వారందరినీ వెలుగులోనికి నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఆయన మహిమను మరి కనుగొన్న వారమై, ఆయన యందు విశ్వాసం ఉంచబడిన వారమై మనము ఆయన సన్నిధికి నడవగలుగుతూ ఉన్నాం. అయితే ఇంకా లోకం ఆయనని గ్రహించడలేదు. ఈ లోకము అనగా ఈ మనుషులు ఆయనని ఇంకనూ గ్రహించలేకపోతూ ఉంది. ఎందుకంటే ఆయన ఏమన్నాడంట? మొదట ఆది యందు ఏమైనాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యం తర్వాత ఏమైంది? దేవుని యొద్ద ఉన్నాడు. దేవుని యొద్ద ఉన్న వాక్యం ఏమైంది? దేవుడై ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడు. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్న దేవుడు తన ప్రజలను రక్షించుకోవడానికి, తన ప్రజలను మరి తన సొత్తుగా మరి చేసుకోవడానికి, తన సాధనముగా మార్చుకోవడానికి తానే స్వయంగా మానవ స్వరూపధారిగా ఈ భూమికి వచ్చాడు. హల్లెలూయా. స్వయంగా తానే వచ్చాడు. ఎంతో మందిని పంపించాడు, ప్రవక్తలను, దైవజనులను ఎంతో మందిని భూమి మీదకి పంపించాడు. కానీ వారు కొంతకాలము ఆయన పనిని చేశారు, కానీ వారు మరణించారు. కానీ పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. మరి జరిగిందేంటి? ఆయన మహిమను మనము కనుగొనే వారముగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో దేవుడు కాదాయన. ఏమండి? ప్రాంతానికి అనగా ఇప్పుడు మన ఊరేది,
మిడివేముల ఏదండి మీది మిడి ఈ వేములలో మరి ఈ ప్రాంతానికే దేవుడా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకే దేవుడు ఆయన. ఏమండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దేవుడా, మన భారతదేశానికే దేవుడా. ఏమండి ఆయన ప్రపంచమంతటికి అనగా సర్వమానవాళికంతటికి దేవుడు. ఆయన దేవుడై ఉండి మానవ స్వరూపధారిగా ఈ భూమి మీదికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన శరీరధారిగా వచ్చాడు. అయితే ఆయన ఎలా ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు, దేవుడి యొద్ద ఉన్నాడు. మరి దేవుడే వాక్యమై ఇక్కడికి వచ్చాడు. ఆయన భూమి మీదికి వచ్చాడు. దేవుడే వాక్యమై శరీరధారిగా భూమి మీదికి వచ్చాడు. మనిషిని పోలికను ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చాడు. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి ఈ భూమి మీదికి వచ్చాడు. రావడానికి కారణం ఏంటి? ఆయన తండ్రితో సమానముగా ఉండుట అది గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు. ఎవరైనా వదులుకుంటారా? అంత ధన్యత. లూసిఫర్కి మరలా అవకాశం ఇస్తే వాడు వదిలిపెడతాడా? ఏమండి, వాడు వదిలిపెట్టు. అవకాశం ఇస్తే నువ్వు నాతో సమానుడవురా, వచ్చి నా పక్కన కూర్చో సింహాసనం మీద అంటే కూర్చోలేడు. ఎందుకంటే ఇప్పుడు రావానికి అంత అర్హత లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది అంత అర్హత. అయితే అంత గొప్ప ధన్యతను వదిలేసుకున్నాడు. వదిలివేసుకోవడానికి కారణం చెప్పగలరా? గడి చెప్పమ్మా. ఎవరి కోసం? మన కోసం. దరిద్రులమైన మన కోసం, పాప జీవితంలో బ్రతుకుతున్న మన కోసం, నీచమైన బ్రతుకులు బ్రతుకుతున్న మన కోసం, ఈ లోకంలో మరి మనుషులను ఆయన ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 చెప్తాడు కదా, దేవుడు లోకమును అనగా మనుషులను ఆయన ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ప్రేమించవలసిన అవసరం ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి ఆత్మ ఎప్పటికీ నశించిపోకూడదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకములోనికి పంపాడు. ఆ యేసుక్రీస్తును ప్రభువారు తండ్రి అయిన దేవుని బయలుపరిచాడు. హల్లెలూయా. అంటే నిన్ను నన్ను తన సొత్తుగా తన రక్షణను మనకి ఇచ్చాడు. ఆ రక్షణను మనం చాలా మంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, కోల్పోతూ ఉన్నాం. ప్రియమైన దేవులారా, ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి మానవుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్న ప్రియమైన ప్రభు అయిన యేసుక్రీస్తుది ఒక మతము అంటున్నాడు, ఒక కులము అంటున్నాడు, ఒక వర్గము అంటున్నాడు. ఈరోజు లోకము వేరుపరుస్తూ ఉంది. వేరుపరచడమే కాక యేసుక్రీస్తుల వారిని తృణీకరిస్తూ ఉంది. ఆయన ఎవరిని తృణీకరించలేదండి. అందరి కోసము ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనందరిని తన స్నేహితులుగా చేసుకున్నాడు. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన వాడు ఇంకెవరు లేడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అంటే మనమందరం ఎవరో తెలుసా? తనకు స్నేహితులమని కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రక్షణ లేకపోతే ఈ లోకములో ఎవరు ఇవ్వలేరండి. నీ తల్లిదండ్రులు ఇవ్వగలరా? అమ్మా అయ్యా, నీ తల్లిదండ్రులు ఇవ్వగలరా? ఇచ్చారనుకో, ఎంతవరకు ఉంటుంది రక్షణ? నువ్వు పెరిగి పెద్దగైన తర్వాత నువ్వు ఎప్పుడైతే జ్ఞానం కలిగి తెలివి కలిగి నీ పని నువ్వు చేసుకోగలుగుతావో అంతవరకు మాత్రం నిన్ను సంరక్షించగలుగుతావు. ఆ తర్వాత ఏం చేస్తారండి? ఏం చేస్తారు? నీ తిప్పలు ఇవ్వడం, నీ సావు నువ్వు సావు అని వదిలేస్తారు. అంటే వారు కూడా మనుషుల వలన మనుషులు విరక్తి పుట్టేస్తున్నారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాంటి వాడు కాదన్న. ఆయన నువ్వు కష్టపెట్టినా, బాధ పెట్టినా, నీ ఇబ్బందులు పెట్టినా, ఆయనను నువ్వు తృణీకరించినా ఎప్పటికీ నీపైనే ఆయన దృష్టి ఉన్నది. హల్లెలూయా. ఒకసారి కీర్తన గ్రంథము 14:2 ఒకసారి చదవడమ్మా. కీర్తన గ్రంథము 14:2 చదవండి. ఆయన వివేకము కలిగి ఎవరైనా వెతికేవారు ఉన్నారేమో అని చెప్పేసి ఈ భూమి మీద ఆయన చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా. చదవడం ఒకసారి. వివేకము కలిగి దేవుని ఎవరినంట? దేవుని వెతికేవారు కలరేమో అని యెహోవా ఆకాశంలో ఎక్కడ చూస్తున్నాడు? ఆయన
ఆకాశం ఆయనకి ఏమవుతుంది? సింహాసనం. హల్లెలూయా. ఆయన ఆకాశమ ధవలవరణ సింహాసనం మీద ఆసీనుడై ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఆయన ఏం చేస్తున్నాడట? చూస్తూ ఉన్నాడు, దృష్టి ఉంచాడు. ఆయన ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరు వివేకము కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరు ఆయనను వెతికే వారిగా ఉండాలని. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, ఎవరైతే ఆయనను వెతికే వారిగా ఉంటారో, ఎవరైతే ఆయన యథార్థవంతులై నడుచుకుంటారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో వారి నివాస స్థలం వర్ధిల్లుతుందట. మొదట పొద్దుగానే ఉంటది, తర్వాత వారు మహాభివృద్ధి చెందుతారట. ఎందుకోసం ప్రేతులారా దేవుడు ఆ రీతిగా మనకు ఇవ్వనై ఉన్నాడు అంటే ఆయన యందు మనము నిలిచి ఉండాలని, ఆయన రక్షణను మనం పొందుకోవాలని, ఆయన ఇచ్చిన రక్షణను మనం కోల్పోకుండా ఉండాలి అని మన మీద ఆయన ఎప్పుడు దృష్టి ఉంచడు, ఎప్పుడు మార్గము తప్పకుండా ఉండాలని ఆయన నీ చుట్టూ కాపుదల దూతలను ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు ఈ గ్రామానికి దేవుడు ఒక మంచి సువార్తను తీసుకొచ్చాడు. ఏంటి ఆ సువార్త అంటే? ఉజ్జీవం, రక్షణ సువార్త, ఉజ్జీవం. ఎందుకు ఆ ఉజ్జీవం అంటే, ఇప్పుడు పెళ్ళైతే ఎలా ఉంటుందండి? మన ఇంట్లో పెళ్ళైంది అనుకోండి, ఎట్లుంటుంది పరిస్థితి? ఇప్పుడే వీడు పెళ్లి చేసుకోవాలా, కొన్ని రోజులు చేసుకుంటే బాగుంటుంది అంటారా? ఏమండి అంటారా? ఎలా ఉంటుంది ఆ జోస్? ఎలా ఉంటుంది చెప్పండి? పెళ్లి కొడుకు కంటే పెళ్లి ఇంట్లో ఉన్న వారికి ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. ఏమండి? కొత్త బట్టలు తెస్తారని, ఈ పిండి వంటలు, ఇది ఇంకా మటన్ వచ్చి ఇంకేదేదో ఆ రోజు మంచిగా భోజనాలు, వారికంటే పెళ్లి కుమారుడి కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటాడు. కానీ లోపల మనవాడు ఇంకా గంతులు వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంతటి ఉజ్జీవము లోకంలో ఉంటది. మరి అంతకంటే ఉజ్జీవాన్ని ఆయనలో మనం ఆనందించాలి. ఈ లోకంలో ఉన్న ఉజ్జీవము కంటే ఆయనలో ఉజ్జీవము ఉన్నతమైనది. అందుకే సువార్త వలన ఉజ్జీవాన్ని మనం పొందుకోవాలి. ఎందుకంటే పిల్లరా, ఈ లోకములో మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు ఆయన. నశించుచున్న వారికి వెర్రితనంగా వచ్చే సువార్త. ఈ సువార్త నశించుచున్న వారికి ఏమవుతుందంటే వెర్రితనంగా కనబడుతుంటది. కానీ ఈ సువార్త మనకి ఏమిస్తుందంట? శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. ఆ శక్తి ఏంటి? మటన్ తింటే వచ్చే శక్తి? ఏమండి? కోట తాగితే వచ్చే శక్తి? ఇంకేంటి ఆ శక్తి? అది దేవుని శక్తి. దేవుని శక్తి ఇంకా మామూలుగా ఉంటుందండి. ఏమండి? దేవుని శక్తి ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. కానీ ఆ శక్తిని పొందుకోవడానికి నువ్వు రక్షణ పొందుకోవాలి. హల్లెలూయా. ఆ శక్తి, దేవుని శక్తిని పొందాలంటే నువ్వు రక్షణ పొందాలి. ఆ రక్షణ ఎలా వస్తుందంటే దేవుని మాట వలన కలుగుతుంది. దేవుని మాట వలన నీకు రక్షణ కాదు, వినుట వలన విశ్వాసము నీకు కలుగుతుంది. విశ్వాసము ద్వారా నీవు రక్షణలోనికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవులారా, ఈ లోకంలో ప్రతి మనిషి రక్షణ పొందుకుంటే ఆయనలో ఉజ్జీవాన్ని, ఆనందాన్ని పొందుకోగలుగుతారు. అయితే ప్రియమైన దేవులారా, మొదటిగా ఐగుప్తు దేశంలో రక్షణ ఎవరికి వచ్చింది చెప్తారా అమ్మా? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు ఎవరు? ఐగుప్తీయులు, తర్వాత ఇశ్రాయేలు కదా. మరి ఇశ్రాయేలుకి ఏం కలిగింది? రక్షణ, విడుదల కలిగింది కదా. వారు విడుదల పొందుకున్నారు, ప్రయాణమయ్యారు, ఎర్ర సముద్రకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు, వెనక సైన్యం తరుగుతూ ఉంది. అప్పుడు ఏమన్నారండి? తీసుకొచ్చి చంపడానికి మోషే మమ్మల్ని చంపడానికా? మాకు అక్కడే బాగుంది. ఎక్కడ బాగుందట? ఐగుప్తు. ఏది ఐగుప్తు? ఏంటి ఏదండి? ఐగుప్తులో బానిసత్వం అంటే మనిషిని, ఇశ్రాయేలులందరినీ వారికి పనివారిగా, బానిసలుగా మార్చివేసుకున్నారు. అది మేల? ఈ లోకంలో అదే జరుగుతుంది ఇప్పటికీ. ఈరోజు ఈ లోకంలో అదే జరుగుతూ ఉంది. మనుషులు ఇంకా ఒక మనిషికి లోబడుతూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, మనుషులకు మీరు లోబడకండి అని చెప్తుంది.
ప్రియమైన దేవుళ్ళారా, మనుషులకు లోబడదు. ఆ రోజున ఇశ్రాయేలులకు రక్షణ వచ్చినప్పుడు వారు సాపిగా సాగిపోకుండా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందని చెప్పేసి ఏం చేశారు? కొనుక్కున్నారు, సనుక్కున్నారు. పోనీ ఎర్ర సముద్రం దాటారు, ఎట్టో గట్ట దేవుడు కార్యం చేశాడు. ఎక్కడికి వెళ్ళి నిలబడ్డారు వాళ్ళు? సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. సీనాయి దగ్గర నిలబడ్డారు. ఇంకా నా వల్ల కాదు ఈ ఇశ్రాయేలు నడిపించడము, ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఒక సలహా తీసుకుంటే మేలు అని చెప్పేసి మోసే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ సీనారణ్యంలోనే, ఆ సీనాయి పర్వతం దగ్గర వదిలేసి వెళ్ళిపోయి ఆయన 40 రోజులైంది. వీరేమేం చేశారు? ఈ మోసే ఏమైపోయాడో, మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏం చేశారు వాళ్ళు? అహరోనును ప్రేరేపించారు. అహరోను ఏం చేశాడు? మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుంటారా బాబు అని చెప్తే బంగారం అంతా కరగదీసి ఒక దూడను తయారు చేశారు. దూడను తయారు చేసిన తర్వాత అప్పుడు అన్న మాట ఏంటి తెలుసా? ఈ ఐగుప్తు దేశంలో రప్పించినది నీవే. ఎవరన్నారండి? ఆ బంగారు దూడకు స్తుతులు చెల్లించారు, స్తోత్రం చెల్లించారు, గంతులు వేశారు, తాగారు, తినారు, ఆయన ఇక్కడ ఎన్నో చేశారు. రక్షించింది ఒకరు, స్తుతి చెల్లించింది ఒకరికి. ఈరోజు కూడా ప్రజలు అలానే బ్రతుకుతున్నారు. రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తే ఈరోజు లోకము మరొకరిని ఆరాధిస్తూ బ్రతికేస్తుంది. ఈరోజు విడుదల ప్రభువైన యేసుక్రీస్తు నీకు కలగజేస్తే మరొకరిని ఆశ్రయిస్తుంది. ఆయన నీ కొరకు సిలువలో ప్రాణం పెడితే నీవే నా ప్రియ స్నేహితుడుగా నా కోసం ప్రాణం పెట్టడానికైనా నువ్వు సిద్ధంగా ఉన్నావు, నీ కోసం నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈరోజు మనుషులు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలులో స్వార్థం ఉంది, ఈరోజు లోకంలో ఉన్న మనుషులలో స్వార్థం ఉంది. ఆ స్వార్థం దేనికోసం తెలుసా? తాగడం కోసం, తినడం కోసం, సుఖించడం కోసం. స్వార్థంలో ఒక మాట ఉంటుంది, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిందని ఎవరు పాల్గొంటారు అంటాడు. ఏమండి? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఆ వ్యక్తి అంటాడంట, నా ప్రాణమా తాగుమో, తినుము, సుఖించుమో, ఇదిగో ఇదంతా నీకోసమే సంపాదించాను. ఎవరికి కావాలండి? ఆత్మ నశించిపోతుంటే ఈ శరీరం ఎవరికి కావాలి? ఎవరికి భయపడాలంట మనము? దేవునికి భయపడాలి. దేహం చంపువానికి కాదు, మన ఆత్మ నరకములో పడవేవానికి భయపడాలంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనుషులు దేనికి భయపడుతున్నారు? చంపేవాడికి భయపడుతున్నారు. దేహాన్ని చంపేవాడికి భయపడుతున్నారు. రక్షించేవాడికి ఎవరో భయపడలేదు. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించండి. రక్షణ ఇచ్చిన దేవుడు ఆయన ఉన్నతమైన స్థలములను విడిచిపెట్టి నీ కోసం వచ్చాడు. నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి ఆయన ఎప్పుడో అందరి కోసం ప్రాణం పెట్టాడు, రక్షణ సిద్ధపరిచాడు. కానీ మనుషులు ఆ రక్షణను పొందుకోలేక ఈ లోకాన్ని వెంబడిస్తూ లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు, లోకంలో కలిసిపోతూ ఉన్నారు, రక్షణను కోల్పోతూ ఉన్నారు. ప్రియమైన దేవుళ్ళారా, అందుకే ఆ రోజున ఏం జరిగిందంటే మోషే దిగొచ్చాడు. దిగి వస్తున్న సమయంలో యెహోషువ అన్నాడు, అది విజయధ్వని అన్నాడు. అదయ్యా, అది విజయధ్వని కాదు, అబధ్వని అన్నాడు. అందరు కేకలు వేస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. యెహోషువ అడిగాడు, చెప్తూ ఉన్నాడు, కాదు అది. మోషే చెప్పాడు, అది అబధ్వని. అందుకే ఆయన వచ్చి వాళ్ళ మీద కోపడ్డాడు. నా పక్షంలో ఉన్న వారు ఎంతమంది రండి అని చెప్పేసి లేవీలందరూ ఆయన దగ్గరికి వస్తే వారి ద్వారా అందరిని అర్థం చేయించాడు. ఎంతమంది పోయారు తెలుసు? అక్కడ 3000 మంది కూలిపోయారు. హల్లెలూయా. 3000 మంది అర్థమైపోయారు. ఆ తర్వాత కోరాహుతో సంబంధులు కూడా 250 మంది అర్థమైపోయారు. భూమి నెల విరిచి ఆ నెలలో వారు
వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే దేవుని నిబంధనలు మీరినందుకు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. ఈరోజు అది జరగడం లేదంటే జరుగుతుంది. అక్కడక్కడ భూకంపాలు, వరదలు ఎన్నో వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా నడిచే ప్రతి ఒక్కరిని ఆయన వదిలిపెట్టాడు. ఆయన ఉగ్రత అందరి మీద ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే మనం వివేకము కలిగి దేవుని వెతకాలి. వివేకము కలిగి దేవుని మనం వెతికితే ఆయన మనకు సిద్ధపరిచిన రక్షణ సంపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీద దేవుళ్ళరా, ఈ రక్షణ పొందుకుంటే ధన్యత. నీ తల్లి ఇవ్వలేదు, నీ తండ్రి ఇవ్వలేదు, అన్న ఇవ్వలేదు, చెల్లి ఇవ్వలేదు, అక్క ఇవ్వలేదు, ఇంకా ఎవరు ఇవ్వలేరు మనుషులు ఇచ్చే రక్షణ. ఒక మాట అంటాడు యెషయా గ్రంథంలో, నీ తల్లి నిన్ను మరిచిన నేను నిన్ను మరువను అంటాడు. హల్లెలూయా. నీ తల్లి నిన్ను మరిచిన నేను నిన్ను మరువను. చూడు ఎక్కడ చెప్పుకున్నాడట ఆయన? అరచేతులలో చెప్పుకున్నాడు. ఒకసారి చదవడం ఆ మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచ్చినారు. దొరుకుతుందా? యెషయా గ్రంథము 49వ అధ్యాయం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? మరుచున్నాడని వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలోనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. ప్రాకారం అంటే ఏంటి చెప్పండి? ప్రాకారం అంటే ఏంటి? ఒక కోట లేదా ఒక రక్షణ దుర్గం. మనకి ఇవ్వవలసిన రక్షణ ఎవరి దగ్గర ఉందంట? దేవుని ఎదుట ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన ఇచ్చే రక్షణ కోల్పోయామంటే ఇక మనకంటే దౌర్భాగ్యులకి ఎవరు ఉంటారండి? ఉంటారా? ప్రభు బల రోజు వస్తాం, చక్కగా మోకరిస్తాం, బల్లలో చేవేస్తాం. తదుపరి మన స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఎందుకు వేస్తాం తెలుసా? ప్రభు బలలో చేయి ఎందుకు వేయమన్నాడు ప్రభు? ఆయన మరణమును ప్రచురించడానికి. హల్లెలూయా. ఆయన వచ్చేంత వరకు ఆయన మరణము ఎవరు? ఆయన వచ్చేంత వరకు ఎవరో పని చేయాలి? రక్షణ పొందుకున్న వారందరూ, ఆయనను ఒప్పుకొని అంగీకరించిన వారందరూ, ఆయన యందు విశ్వాసం ఉంచబడిన వారందరూ ఆయన మరణమును ప్రచురించి విడగలరు. ఎందుకు ఆయన నీ చెప్తున్న మాట అంటే, చూడు మన అరచేతులలో నుంచి ఉన్నానంటే ఆయన పని నువ్వు జరిగించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి తల్లి మరుస్తుంది, తండ్రి మరుస్తారు, కానీ దేవుడు మరువని దేవుడు, ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు ఆయన. కాబట్టి ప్రేమికులారా, ఎందుకంటే ఆయనే మనకు పరలోకానికి మార్గం, ఆయనే మనకు మార్గమై ఉన్నాడు ఆయన. అందుకే ఒకసారి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. త్వరగా నేను చదివి ముగించేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏమంటే, నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవును, బయటికి వచ్చును, మేత వేయబడును. కొంచెం ఒకసారి గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవరంటే ఇప్పుడు మనకు ద్వారం, పరలోకానికి ద్వారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ పరలోకములోనికి వెళ్ళాలి, దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళ్ళాలి? ఈ లోకములో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ద్వారా వెళ్ళగలమా? ప్రధానమంత్రి ఉన్నాడు, అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు, వారి ద్వారా వెళ్ళగలమా? ఈ లోకములో ఎంతటి అధికారము కలిగిన వారైనప్పటికీ వారి ద్వారా మనము వెళ్ళలేము. వెళ్ళాల్సింది పరలోకానికి మార్గమై ఉన్న యేసుక్రీస్తు ద్వారానే. అందుకే ఆయనను మనం అంగీకరించాలి.
ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న బిడ్డలైతేనేమి, ఈ ప్రాంతంలో నివాసం చేస్తున్న ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే ఆయన రాజ్యములో మనం ప్రవేశించగలం, ఆ పరలోకములో మనం ప్రవేశించగలం. అది యేసుక్రీస్తు ద్వారానే. అందుకే 12వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 8వ వచనం చెప్తాడు. అక్కడ మరలా ఆయన ఒక మాట చెప్తున్నాడు, మరలా నేను లోకమునకు వెలుగును. 8:12 చదువు. మరలా యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు అక్కడ. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తే ఎక్కడ ఉంటారంట? జీవపు వెలుగు కలిగి ఉంటారు. హల్లెలూయా. జీవపు వెలుగు. ఆ వెలుగులోనికి వెళ్ళిన వారికి మరెన్నటికి చీకటి అనేది ఉండదు. చీకటి వారిని కమ్మి ఉండదు. ఎందుకంటే ఆయనలో ఏముందో తెలుసా? జీవం ఉంది. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? ఆయనలో జీవం ఉండే, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. కానీ లోకం ఏం చేస్తుంది? ఆ వెలుగును గ్రహించలేకపోతూ ఉంది. లోకములోనే ఉంది కానీ గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే ప్రియమైన ఈ లోకము గ్రహించవలసిన విషయము ఏంటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములకు వెలుగు. అందుకే ఆ జీవపు వెలుగు కలిగి మనం నడుచుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే రక్షింపబడిన వాడు తన విశ్వాసము నుండి మరలా వెలుగురకూడదని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా మరలా తిరిగి బ్రతుకుతారట. అంటే రక్షింపబడిన వాడు మరలా ఎనికి వెళ్ళకూడదు. ఆయనలోనే ఉండాలి, ఆయనతోనే ఉండాలి, ఆయనని వెంబడిస్తూ ఉండాలి, జీవపు వెలుగు కలిగి ఉండాలి. తెస్సలోనికి రాసిన పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయంలో 4వ వచనం అనుకుంటా. ఆయనలో జీవము, ఆ జీవము దేవుని యొద్ద దాచబడిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొద్ద, యేసుక్రీస్తుతో పాటు దేవుని యొద్ద జీవం దాచబడిందట. ఆ జీవము కోసం మనము వెంబడించాలి. ఒకసారి చదవడం అన్నమాట. తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా. అమ్మా అదేనా? ఒక్క నిమిషం చెప్తాను. ఒక్క నిమిషం. కొలసీలు తీసుకున్నామా? 3వ అధ్యాయం కొలసీ 3:4వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ప్రత్యక్షపరచబడతారు? మహిమయందు. ఎవరండి? వధువు సంఘముగా సిద్ధపడిన వారందరూ, ఆయన మరణములో ప్రచురించబడిన వారందరూ, ఆయన రక్షణ పొందుకున్న వారందరూ, ఆయన అంగీకరించిన వారందరూ, ఆయన యందు విశ్వాసం ఉంచబడిన వారందరూ, ఆ రక్షణను పోగొట్టుకోకుండా కాపాడుకున్న వారందరూ ఏమవుతారంట? దేవుని మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు ఆయన ఎదుట. హల్లెలూయా. కృష్ణుడు ప్రేమితుడు. అందుకే ఆయన ప్రాంతానికో, లోకానికో, లేదా దేశానికో, గ్రామానికో ఆయన దేవుడు కాడు. సర్వజనులందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడు. నిత్యము వేవేల దూతలు ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. కానీ అంత గొప్ప ధన్యతను విడిచిపెట్టి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎలా ఆరాధిస్తున్నారు? నిత్యము 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 మనం ఆరాధిస్తుంటాం కదా. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన.
ఆరాధన ఆరాధన చేతులు అన్ని వేళలా సత్యముతో ఆరాధింతులు ఆరాధన చేతులు అన్ని వేళలా సత్యముతో ఆరాధింతులు. ఎలా ఆరాధించుతారు? మనం ఈ భూమి మీద ఈ రీతిగానే ఆరాధిస్తున్నాము, కానీ ఆ దేవదూతలు నిత్యము 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 రేయనక పగులనక భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు దేవుని నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడు ఆయనను ఆరాధిస్తూనే ఉన్నారు. కానీ మనం ఎప్పుడు ఆరాధిస్తాం? పాస్టర్ గారు వచ్చి ఆదివారం మైకి పెట్టి, ప్రేమైన దేవులారా ఈరోజు ఉదయము మరి దేవుని సన్నిధిలో ఆరాధన ఉంటుంది, 10 గంటలకు ప్రారంభించబడుతుంది, త్వరగా మీ పనులు సిద్ధపరచుకొని ముగించుకొని రండి అని ఇక్కడ ప్రార్థన చేసి ప్రారంభిస్తాడు. ఎన్ని గంటలకు వస్తాం? ఏమండి? 10:30కు ఒకరు, 12 గంటలకి ఏమండి? ఇలా వస్తున్నాం. క్రమము లేని నడిపింపు, మహిమ లేని జీవితం, రక్షణ కోల్పోయిన బ్రతుకులు. కానీ ఎప్పటికీ దేవుని ఆరాధిస్తూనే ఉండాలి. నీకు సమయము దొరికిన కొలది సమయముని పోనీ ఏం చేసుకోవాలంట? దుర్వినియోగం చేసుకుంటున్నాం. మనం సద్వినియోగం చేసుకోవడంలా చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ పాటించడానికి లేదు. మనమే కాదు, ఎంతో మంది అలానే ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు మరి బాగానే ఉన్నారు అనుకుంటారు. నాకు తెలిసి సమయానికి వస్తారు, ఆరాధిస్తారు, దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవిస్తారు అనుకుంటున్నారు. కానీ చాలా మంది బయట చూస్తారు. 3 రాష్ట్రాల్లో దేవుని సువార్తను అందించడానికి వెళ్తూ ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు కూడా వెళ్ళాను. అక్కడ చూస్తూ ఉంటాం, సమయానికి రారు, వచ్చారు పో, కుదురుగా కూర్చోరు. ఏమండి? కుదురుగా కూర్చోరు, సెల్ ఫోన్ మొత్తంతో కూర్చుంటారు. సైలెంట్ పెట్టంటారా బాబు అంటే అక్కడ కోట్ల బిజినెస్ నాశనం అయిపోతుందేమో అన్నట్టుగా ఫోన్ రాగానే లేచిపోతారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి మన క్రమం? దేవుని పిల్లలు మన కోసమైన తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడండి. ఆశామాష కాదని చేయలేదు. ఎడ్ల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, అవి మనకు రక్షణ ఇవ్వలేదు. అందుకే ఆయనే స్వయంగా వచ్చాడు, ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు పాపము బ్రతుకును కడగడానికి, నిన్ను నన్ను దేవుని నీతిగా చేయడానికి. పాపం ఎరుగని ఆయన మనలను దేవుని నీతిగా చేయడానికి వచ్చాడు. ఆయన పాపముగా చేపట్టాడు. ఆయన పాపం ఎరుగని ఆయన పాపముగా చేపట్టాడు. కారణం ఏంటి? నీవు నేను దేవుని నీతి అవ్వాలని. అందుకే నీవు పొందుకున్న రక్షణ నిర్లక్ష్యం చేయటం. చేతులు జోడించి అడుగుతున్నట్టుగా సమయానికి రండి. దేవుని సన్నిధిలో నీకు సమయము దొరికింది, దేవుని ఆరాధించు, స్తుతించు. నీ ఇంటిలో ఉదయాన్నే వేకువనే లేయి, వేకువనే మెలకువ కలిగి లేచి దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి. వేకువచ్చామున లేచి దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, మొరపెట్టాలి. నీ కోసం, నీ కుటుంబం కోసం. ఇక అంతమంది స్త్రీలు ఉన్నారు, మరి భర్తలు ఏదండి? మీ భర్తలేదు, వారు కూడా రావాలిగా. మీ భర్తలతో పాటు మీరు కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఆనందిస్తే ఆ సంతోషం వేరండి. పెళ్ళికి వెళ్తారా? ఒక్కరే వెళ్తారా? పాప తొందర రెడీ కాకుండా 4 దెబ్బలేసి తొందర రెడీ కావే, బస్సు పోతుంది, లేదా ఇంకా తొందరగా ఎప్పుడు రెడీ అవుతారు తెలుసా? 1 గంట ముందే. ఏమండి అవునమ్మా? 1 గంట ముందే అవుతారా పెళ్ళికి? ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఇక కాస్త ముందేగా. మందిరం అంటే నిర్లక్ష్యం, దేవుని మాటను వినడానికి నిర్లక్ష్యం. రక్షణ పొందుకున్న నీవు దేవుని మాట వినడానికి నిర్లక్ష్యం చేస్తే ఇంకేం లాభండి? ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఏమని చెప్పండి. అందుకే దేవులారా, నువ్వు పొందిన రక్షణ
అది మరొకరికి మాదిరి అవ్వాలి. హల్లెలూయా. నీ జీవితము మరొకరికి మాదిరి కావాలి. ఇశ్రాయేలీయులు మాటి మాటికి ఏం చేశారు? వచ్చారు, దేవుని అవసరం ఉన్నంత వరకు దేవుని వేడుకున్నారు. అవసరం తీరిన తర్వాత మరలా వెళ్ళిపోయారు. వారికి ఇష్టం వచ్చిన దేవతలను ఆరాధించారు. అందుకే యెహోషువ ఒక మాట అంటాడు, ఇశ్రాయేలులారా, మీరు ఒక మాట అడుగుతారు, మీరు ఎలా ఉన్నారు? మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చిన దేవుని ఆరాధించుకోండి, కానీ నేను నమ్ముకున్న నా దేవుని మాత్రము నేను విడువను. నాతో నిబంధన చేశాడు, ఆయన నాకు మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉంటానన్నాడు. నిబ్బరము కలిగి ఉండమన్నాడు, ధైర్యముగా ఉండమన్నాడు, జడియకుమన్నాడు. అందుకే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదను. మనం ఉన్నమా తీర్మానంతో? అవసరం వస్తే దేవుడా, అవసరం తీరిపోతే ఎవడో. ఇది కాదండి క్రైస్తవ లక్షణాలు, దేవుడి పిల్లల లక్షణాలు ఇవి కాదు. నీకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒకేలా ఉండాలి. ఎందుకంటే దేవుడు అలానే ఉన్నాడు. ఆయన రక్షించకుండా ఆయన ఉండలేకపోలే. ఆయన నిన్ను రక్షించాడు, నీ కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఆయన మనుషుల స్వభావం కలిగిన వాడు కాదండి. మనుషులు నానా విధములైన స్వభావాలు కలిగిన వారు, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నారు. నవీన స్వభావాన్ని ధరించుకోలేకపోతూ ఉన్నారు. తమ కార్యములు చేసుకుంటున్నారు, ఇతర కార్యములు ఎవరు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులకు కలిగిన మనసు ఎవరు కలిగి ఉండడం లేదు. అది అడుగుతున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు. అదే మొత్తుకుంటున్నాడు, క్రీస్తులకు కలిగిన మనసు కలిగి ఉండండి. ఆయన మన కోసం వచ్చాడు. ఆయన గొప్ప భాగ్యాన్ని వదులుకొని వచ్చాడు. మనుషునిగా కనబడి శిలువ మరణము పొందినంతగా తను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమికి వచ్చాడు. ఏమి లేని దరిద్రుడిగా వచ్చాడు. ఎవరి కోసం తెలుసా? నీ దరిద్రమైన బ్రతుకును మార్చడానికి. ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నవాడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా ఐశ్వర్యవంతురాలుగా చేయడానికి వచ్చాడు. నీ సంతోషములు పరిపూర్ణం చేయడానికి వచ్చాడు. కానీ మనం అడగలేకపోతూ ఉన్నాం, దాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం. పొందుకున్న రక్షణను మనము తృణీకరిస్తూ ఉన్నాం, కోల్పోతూ ఉన్నాం. ఇశ్రాయేలును కోల్పోయారు, ఈరోజు మనము కూడా కోల్పోతున్నాం పిల్లల. అందుకే తరాలు అరణ్యములోనే కూలిపోయాయి. హల్లెలూయా. 40 సంవత్సరాలు గట్టిగా ఆ కానాను దేశానికి నడిస్తే ఒక్కొక్కరు చెప్తారు 20 రోజుల్లో వెళ్ళిపోతారంట, ఒకరు 12 రోజులు అని చెప్తారు. నిజమే, ఎక్కువ దూరం లేదు కానాను దేశం. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. కానీ 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? ఏది ఎక్కువ? 430 సంవత్సరాలు ఉండేది ఎక్కువనా? 40 సంవత్సరాలు ఉండేది ఎక్కువ? ఏమో 430 సంవత్సరాలు. మరి అంతటి అన్ని సంవత్సరాలు అక్కడ బానిసలుగా బ్రతుకుతుంటే విడిపించాడు దేవుడు. కానీ ఏం చేశారు? కొనుక్కున్నారు, చదువుకున్నారు. కానీ పిల్లరా, ఈరోజు ఆ రక్షణ మనకి ఇవ్వబడింది. అది యేసుక్రీస్తుల ద్వారా ఇవ్వబడింది. ఆయన పవిత్రుడు, పాపమెరుగని వాడు, పాపులలో చేరని వాడు. ఒక ఛాలెంజ్ విసిరాడు ఆయన. శాస్త్రులకు, పరిచయాలకు ఒక ఛాలెంజ్ విసిరాడు. నాలో పాపం ఉందని నిరూపించగలవా అని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరాడు. ఎవరైనా నిరూపించారా? ఎవరు నిరూపించలేకపోయారు. ప్రియమైన దేవుని వల్ల గమనించండి, ఈరోజు మనం పొందుకున్న రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించండి. మనం పొందుకున్న రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే, ఇందాక 3 సార్లు వాడే పదాన్ని, ఏ పదం వాడా? 3 సార్లు వాడా నేను ఆ పదాన్ని, దౌర్భాగ్యులము. అంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి ఇంకా మనం వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడే పెద్దలకు మాట అంటారు కదా, మీకు తెలుసో లేదు ఆ సామెత? నాకు తెలుసు. చేతులు కాలకు ముందే తెలుసు కదా.
నీకు రక్షణ ఇచ్చాడు దేవుడు, దాన్ని కోల్పో, దాన్ని కాపాడుకో. ఎందుకంటే ఉగ్రత దినమున దాచుతాడు ఆయన నిన్ను. ఉగ్రత దినమున ఆయన నిన్ను దాచుతాడు. అందుకే నువ్వు పొందిన రక్షణను కోల్పోవద్దు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ గొప్ప శుభవార్త నీకు ఉజ్జీవాన్ని రేపాలని ఈ మాటలు నీకు సెలవిస్తున్నాను. చివరిగా నేను ఒక మాట చదివి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 57:15 వచనం. యెషయా గ్రంథము 57:15. అమ్మ చదువుతాలి. ఒక్క చదువుదమ్మా. ఫస్ట్ చదువుతాలి, మొదటి చదువు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగున సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దకును, దీన మనసు గల వారి యొద్దకును నివసించుచున్నాను. గుర్తు చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరి యొద్ద నివసిస్తున్నాడట ఆయన? ఎవరి యొద్ద నివసిస్తున్నాడు? అక్కడ చెప్పిన మాట ఏంటండి? ఆయన వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద, నలిగిన మనసు గల వారి యొద్ద ఆయన నివాసం చేస్తున్నాడు. దేనికోసం నివాసం చేస్తున్నాడంటే నిన్ను ఉజ్జీవింప చేయడానికి, నిన్ను తెప్పరిల్ల చేయడానికి, నిన్ను సాతాను అంధకారంలో బ్రతకకుండా ఆయన యొద్ద నివసించడానికి, నిన్ను ఉజ్జీవింపచేస్తూ ఆయన మన యొద్దకు వచ్చి ఉన్నాడు. వాక్యమై ఉన్నది శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన నివాసం చేశాడు. ఆయన నివాసం ఎందుకు చేశాడు అంటే నీవు నశించుకోకూడదని, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం ఇవ్వాలని, నీవు పొందుకున్న రక్షణ ద్వారా నీవు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. ఆయన మన యొద్ద నివాసం చేయడానికి వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాటలు నీవు వింటున్నది మరొక మధ్యలో పెట్టుకో, మతిని తప్పకు, దేవుని మార్గాన్ని విడవకు, నిత్యము ఆయనను వెంబడిస్తూ బ్రతుకు. చీకటిలో నుండి ఆయన వెలుగులోనికి నడిపించిన దేవుడు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన మహోన్నతుడు, ఉన్నతమైన స్థలములలో ఉన్న పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు, మనం ఆయన వల్లే జీవించాలని కోరుకుంటున్నాడు. అందుకే ప్రతిగా నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే నీకు రక్షణ ఇచ్చింది ఎందుకో తెలుసా? పరిశుద్ధంగా జీవించడానికి. నువ్వు రక్షణ పొందు, బాప్తీసం పొంది నువ్వు రక్షింపబడినావు తర్వాత మరి అయినంత మాత్రం నువ్వు పరిశుద్ధురాలు పరిశుద్ధుడవు కాదు. అదే ప్రారంభం నీ జీవితానికి, అదే క్రీస్తులోనికి రావడానికి, క్రీస్తులో పరిశుద్ధమైన జీవితానికి జీవించడానికి అదొక మొదటి మెట్టు. బాప్తీసం ఆ రక్షణ మొదటి మెట్టు. అక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి రావడానికి అది ప్రారంభమైన జీవితం. ఆ జీవితంలో మరి నీవు ఇంకా అనేక మెట్లు ఎక్కవలసి ఉంది. కాబట్టి నువ్వు పొందుకున్న రక్షణ నిర్లక్ష్యం చేసి మరలా నేను నీటిలో విడిచిపెట్టిన దాన్ని మరలా ఎక్కుంటాను, కుక్క వాంతికి తిరిగినట్టుగా మరలా తిరుగుతారని, కడగబడిన పంది దొరికినట్టుగా మరలా వెళ్తారని దేవుడిచ్చిన రక్షణను కోల్పోతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా ఇచ్చిన అవకాశం బట్టి మరి స్థానిక దైవజనులకు, అలాగే అన్నవన్న గారికి, రాజన్న గారికి, ఇస్రాయల్ గారికి, చేరిన సంఘములకు మరొక వందనాలు తెలియజేస్తూ మరి నా కోసం, నా పరిచర్య కోసం అనుదినం మీ ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరం లేచి నిలబడదాం, పాట పాడుతుండగా కానుకను సమర్పిద్దాం. ముగింపు దశలోకి వచ్చాం.
త్వరగా లేయండి. మన మధ్యలో మరి సహోదరుడు అబ్రహాం గారు పాట పాడతారు. అమ్మా మీరు రండి. త్వరగా టైం లేదు, సాగులు వెళ్ళిపోవాలా. రాత్రి 12 అయింది వాళ్ళకి.